నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఒక గమ్మత్తైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఉద్యోగులు, వ్యాపారులు. ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదని బతకడానికి ఏదో చేయాలిగా మరి. ముందు ఉద్యోగుల గురించి మొదలు పెడదాం. ఏదో ఒకటి అటుగాని ఇటుగాని మొదలు పెట్టాలి కదా. ఉద్యోగానికి ఏం కావాలి? ముందు ప్రైమరీ చదువు ఉండాలి. చదువు అనుకుందాం. 3 ఏళ్లకి ప్రీ స్కూల్లో వేసేస్తున్నారు. ఇంట్లో తలనొప్పి ఎందుకు గొడవని. ఓకే, 3 ఏళ్ళకి ప్రీ నర్సరీ వేసేస్తే వాడు 23 ఇయర్స్ వరకు వాడు ఆల్మోస్ట్ చదువుతూ ఉండాలి. అంటే జీవితంలో ప్రైమ్ లైఫ్, ప్రైమ్ టైం. అందరూ చదువు లేని వాడితో కూడా కొంచెం పోల్చుకుందాం. వాడు రోడ్డు మీద బచ్చాలు ఆ టైర్లు తిప్పుకుంటూ అవి కానీ గోటి బిళ్ళలు కానీ గాలిపటాలు ఎరగడం కానీ ఎనీథింగ్ సినిమాలకి వెళ్ళడం కానీ అమ్మాయిలు నడిపించడం కానీ ఏదో ఒకటి. అమ్మాయిలు నడిపించడం ఎంజాయ్మెంట్ అని నేను చెప్పట్లేదు. వాళ్ళు కూడా సలహా తీసుకుంటే ఇట్స్ జస్ట్ ఫన్, ఎంజాయింగ్ లైఫ్ అనమాట. అన్లెస్ మనం వాళ్ళకి క్రిటిసైజ్ చేయకుండా, వాళ్ళకి నొప్పి కలిగించకుండా ఉంటే ఇట్స్ మంచి సొసైటీ. అందరూ బాగుండాలి. వీడు అవన్నీ త్యాగం చేసి 23 ఏళ్ళ వరకు చదువుకుంటాడు. ఎందుకంటే అమ్మ నాన్నలు లక్షలు ఖర్చు పెడతారు, లక్షలు. మరి డబ్బులు లేకపోతే బ్యాంకులు లోన్లు కూడా ఇస్తున్నాయి. బీటెక్ అయిపోయాక ఇక్కడే ఎంటెక్ చేయొచ్చు, లేదా ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేయొచ్చు. దానికి కూడా బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. ఇలాగా వాడికి అక్కడ ఎంఎస్ చేసేసరికి 23 ఏళ్ళు వచ్చేయకుండా ఉంటుంది. అంటే 3 ఏళ్ళకి జాయిన్ అయితే వాడు చదువులో 20 ఏళ్ళు ప్రైమ్ లైఫ్. ఇందాక చెప్పినట్టు ప్రైమ్ టైం. జీవితంలో ఆడుతూ పాడుతూ గడపవలసిన వయసు అంతా కాలేజీలకి, పుస్తకాలకి, 4 గోడలకి అంకితం అయిపోయింది. ఓకే, నో ప్రాబ్లం. మరి భుక్తి కావాలి కదా, మరి ఫుడ్. మరి ఆ మొత్తం ఫౌండేషన్ లేకపోతే ఎలా మరి? సరే, ఆ తర్వాత వాడికి పీజీ వచ్చాక జాబ్ గ్యారంటీ అండి? నో. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు. గ్యారంటీ ఏమైనా ఉందా? గ్యారంటీ లేదు. వాడు ఎంఎస్ ఒక ఫీల్డ్లో చేస్తే అదే ఫీల్డ్లో జాబ్ రావాలి కదండి? రాదండి. ఫారెన్లో అనుకుందాం. మన ఇండియాలో చదువులకి, ఉద్యోగాలకి పొందడం లేదు. అస్సలు పొందడం లేదు. నేను మా బ్యాంకులో బీటెక్ చదివిన పిల్లలు ఎంతోమంది కోకొల్లలు. ఇప్పుడే మా బ్యాంకే కాదు, ఏ బ్యాంక్ అని చూడండి మన ఇండియాలో బీటెక్ చదివిన పిల్లలు కోకొల్లలు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, కొంతమంది సివిల్ మెకానికల్ కూడా ఉన్నారు. నాకేంటో అర్థం కాదు, ఏంటిది ఎటుపోతుంది మన దేశం అని. హ్యూమన్ రిసోర్సెస్ ఇంత ఘోరంగా ఎందుకు ఏడ్చింది అని కసిగానే అంటాను. ఇంత కసిగా, ఇంత ఘోరంగా ఎందుకు ఏడ్చింది మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్ట్రీ? ఏం చేస్తున్నారు? చాలా ఘోరంగా ఉంది. కాకపోతే నేను పిల్లల్ని ఏమంటలేదు. ఎందుకంటే మరి ఏదో చదువుకున్నారు, అందరికీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, అందరికీ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చేయాలంటే ఎలా వస్తాయంటే మరి రావు కదా. మరి ఎన్నో రోజుల్లో జాయిన్ అవ్వాలి, ఉద్యోగం కావాలి. ఉద్యోగం వస్తే కానీ పిల్లలు వారు మరి సెటిల్ అవ్వాలి కదా మన లైఫ్లో. మరి సెటిల్ అవుతున్నారు. ఇందులో వచ్చేస్తున్న బ్యాంకుల్లో ఇంకొక విచిత్రం ఏంటంటే, బ్యాంకులు తప్పించి నాకు తెలిసినంత వరకు బ్యాంకులు తప్పించి అన్ని రిలేటెడ్ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఎవరు తీసుకోవట్లేదండి నాకు తెలిసినంత వరకు. సపోజ్ ఎయిర్పోర్ట్ లేదా ఇంకోటి కన్స్ట్రక్షన్ కంపెనీ. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, అందులో ఎంబీఏ కోర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. కానీ ఎంతమంది తీసుకుంటారు? కంపెనీ మనకి ఆఫీస్ వరకు మనం చూద్దాం. ఒక హాస్పిటల్ అలాగే నర్సు కాడి నుంచి క్వాలిఫైడ్ ఉండాలి. అన్ని రిలేటెడ్ పీపుల్ని తీసుకునేది బ్యాంకులు ఒకటే. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ టాపిక్. వి టాక్ ఇట్ లేటర్. మాకు వాళ్ళకి 23 ఏళ్ళు వచ్చేసరికి వాడు జాబ్ వెతుక్కోవాలి, జాబ్లో సెట్ అవ్వాలి. జాబ్ రాకపోతే ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ ఆశలు అడుగుంటుతాయి. కొత్త పిల్లలు వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇంకా తక్కువకే చేయొచ్చు. వీడు ఎన్ని తెలివితేటలు చూడండి. మన తెలివితేటలకి తగ్గట్టు ఉద్యోగాలు కావండి మన దేశంలో. అసలు రావు. ఫారెన్లో కూడా కావండి, అక్కడ ఓపెనింగ్స్ ఉండాలి, రావాలి. సరే, అది ఒక చాప్టర్. 2 చాప్టర్ ఏంటి? బిజినెస్. ఇడ్లీ బండి పెట్టుకుంటాం, కింద నుంచే మళ్ళీ పడదాం. మన అంబానీలు, అదానీలు గురించి మనకు అవసరం. ఇడ్లీ బండి పెట్టుకుంటాం, చదువు లేదు అనుకున్నాం. లేకపోతే నేను చదువుకోను, నేను వ్యాపారం చేస్తాను. వ్యాపారం చేయాలంటే ఏంటి? ఒక బట్టల కొట్టు పెట్టుకో, జ్యువెలరీ షాప్ పెట్టుకో, లేకపోతే ఇంకా హార్డ్వేర్ షాప్ పెట్టుకో, ఇంకేదైనా పెట్టుకో. ఒక ఇడ్లీ బండి తెచ్చించే మనం అడుగుతాం. ఇడ్లీ బండి పెట్టాడు, కొంతకాలం బాగానే నడిచింది. ఎందుకంటే చదువుకున్నవాడు ఇడ్లీ బండి పెట్టలేడండి. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం.
చేదుగా ఉన్నా ఇక్కడ తర్క వితర్కాలకి తావు లేదు. వాస్తవం అందరూ అంగీకరించాల్సిందే. మనం ఎన్నో మాట్లాడుకుంటాం, కానీ నిజ జీవితంలో చేదుగా ఉంటాయండి. అవన్నీ నప్పవండి. మనకి భుక్తి కావాలంటే సంపాదన కావాలండి. సరే, ఇడ్లీ బండి పెట్టుకున్నాడు, కొంతకాలం బాగా సాగింది, ఓకే, వెల్ చాలా బాగుంది. ఇడ్లీ బండి బాగా నడుస్తుంటే పక్కన కొంతకాలానికి ఇంకో 2-3 బళ్ళు వచ్చేస్తాయండి అనుకుందాం. 2-3 బళ్ళు వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ బేరాలు తగ్గిపోతాయి, బిజినెస్ తగ్గిపోతుంది, ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? వాడు ఆ బండి తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలి అనుకుందాం. అక్కడ ఉంటారుగా అనుకుందాం. కొంతకాలంకి వాడే అప్పుడు ఏం చేయొచ్చు? వాడు నా థింకింగ్ చెప్తున్నా, ఉద్యోగికి లేని సౌకర్యం గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఏంటంటే వాడికి విసుకొచ్చింది. ఎంతగా ఇది ఎంత కష్టపడతానని చెప్పి ఇడ్లీ బండి ఏదో వ్యాపారం చేద్దాం అని చెప్పి ఇడ్లీ బండిలోకి దిగాడు. ఓకే, చూడదా యాభై మేర పసుకిని చూడదిగా, ఓకే, వదిలేశాడు. ఆ ఇడ్లీ బండి అమ్మేశాడు, ఆ పాత్రల గీతల్లో ఎవరికి ఇచ్చాడు, అమ్మేశాడు. వెళ్ళాక ఇంట్లో పడేశాడు. అది మూల పడుకున్నాడు. 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు పడుకున్నాయి. హ్యాపీగా పడుకున్నాడు. 6 నెలల తర్వాత మళ్ళీ ఏదో వ్యాపారం చేయొద్దు అనిపించింది. చేయాలిగా, మరి ఏదో చేయాలిగా. జస్ట్ ఇస్తున్నాడు. 3-4 నెలలు చిరాకు వచ్చిన, కోపం వచ్చిన సమాజం మీద, తన ఫేట్ మీద, ఎవరి మీద. ఈసారి సెల్ ఫోన్ సర్వీస్ పాయింట్ పెట్టుకున్నాడు. అది వీడికి వచ్చా అంటే ఇడ్లీ బండి, వాడికి వచ్చా అంటే ఇడ్లీ వేయడం అది కాదుగా. సెల్ ఫోన్ సర్వీస్ పెట్టుకున్నాడు. వచ్చిన కస్టమర్స్ని తీసుకుంటాడు, 300 సర్వీస్ అని చెప్తాడు. ఇప్పుడు జరిగేది అదే. నేను కొన్ని షాపుల్లో చేసినప్పుడు, నేను జాబ్ రాకపోతే నేను చేశాను, అక్కడ జరిగేది కాబట్టి నేను చెప్తాను ఫ్యాక్టరీ. ఏదో ఊహించి ఎవరినో అనాలని కాదండి. ఎవరినో అంటే నాకేం వస్తుందండి. 300 చెప్తాడు ఒక సెల్ ఫోన్ సర్వీస్ వస్తే. అతను వెళ్ళంగా 2 డేస్లో కానీ అంటాడు. ఈ సెల్ ఫోన్కి ఇలాగా ఎక్స్పర్ట్స్కి పంపిస్తాడు. ఇంకా వేరే షాపులో ఉంటారు. అందరిలో మెయింటైన్ చేయలేడు. అందరిలో మెయింటైన్ చేయాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. 200 వాడికి ఇస్తాడు, 100 రూపాయలు ఎత్తాడు మీరు అనుకుందాం. కొంతకాలం సాగింది. ఇది నచ్చలేదు అనుకోండి, ఓకే, చిన్న బట్టల షాప్ పెడతాడు. బట్టల షాపు అదే కష్టంగా ఉంది. సూరత్ నుంచి అక్కడి నుంచి చీరలు కానీ అవి కానీ ఇవి కానీ తెచ్చి అమ్మాలంటే పెడతాడు, తిరుగుతాడు, తెచ్చుకుంటాడు. ఇప్పటికీ తిరిగేవాళ్ళు ఉన్నారు. నేను చాలామంది చూసుకుని, నా స్నేహితులు, మా బ్యాంకులో కస్టమర్స్ పైకి వచ్చిన వాళ్ళు అలా సూరత్ హార్డ్వేర్ షాపులు కానీ తిరుగుతూ ఉంటారు. మన కన్స్ట్రక్షన్ మెటీరియల్, నట్లు, బోల్ట్లు, గడియలు అవి వాడతారు. అక్కడ తెచ్చుకుంటారు. ఇక్కడ మంచి వ్యాపారం అవుతుంది. అందులో సెటిల్ అయ్యి కోట్లు సంపాదించారు. సెటిల్ అయ్యారు. వీడు కూడా అలాగే అయ్యాడు అనుకోండి, గుడ్, అంతే కదా, సెటిల్ అయ్యాడు. కొంతకాలానికి బాగానే ఉంది. ఈ ఉద్యోగం రాని వాడి పరిస్థితి ఏంటండి? 40 ఏళ్ళు వచ్చాక అనుకుందాం, 30 ఏళ్ళు వస్తే పోనీ, వాడి పరిస్థితి ఏంటండి? సపోజ్ జాబ్ వచ్చింది అనుకుందాం. జాబ్ వచ్చింది, అది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నానండి, ఉద్యోగం అనేది బానిసత్వం అండి. భక్తికి లోటు ఉండదు, కరెక్టే. చదువుకున్న వాడి మనసు కుదురుగా ఉండదండి. నేను ఇడ్లీ బండి వాడిని తక్కువ చేసి మాట్లాడలేదు. వాడిని అన్నట్టు వాడు కొడతాడండి. వాడికి కూడా మర్యాద ఇవ్వాలి. నేను వాడు అన్నాను ఏమనుకోకండి, వీడిని కూడా వీడు అని అంటాను. మర్యాద అనేది అన్ని చోట్ల ఇవ్వాలి. కానీ వాడి కోపం వస్తే ఆ ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఒక 4 పీకగలడు. పీకి మళ్ళీ మనవాడు బండి పెట్టుకోగలడు. అప్పుడే వాడిని ఎవరు ఏం పీకలేరు. ఈ ఉద్యోగం అలా చేయగలడా? కస్టమర్స్ మీద కోపం వచ్చినా, ఎవరి మీద ఏమైనా కోపం వచ్చినా, వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించినా, ఏమైనా చేసినా, ఏమైనా చేయగలడా? నోరు మూసుకు పని చేయాలి. బానిసత్వం ఉండదు, జీవితాంతం బానిసత్వం అండి. అది ఒక విధంగా అమ్ముడు పోవడం అండి. నిజంగా అమ్ముడు పోవడం అని ఇది అండర్లైన్ చేసుకోండి. అంతకన్నా ఏమైంది జీవితంలో నాకేం అనిపించలేదండి. జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది స్వతంత్రం అండి. అందుకే అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. అంటే అమెరికా మనకి ఆదర్శం అని చెప్తున్నా. అసలు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. అసలు మదర్ ల్యాండ్ స్వతంత్రం కావాలని మనకి చాలామంది చూడండి. ఇప్పుడు మన ఇంట్లో వర్కర్స్ కానీ ఎవరైనా కానీ మాట్లాడితే ఎవరు పడలేండి. డబ్బులు ఇస్తే ఓకే, డబ్బులు ఇస్తే పని చేసుకుంటారు. కానీ ఒక మాట చూడండి, 2 రోజులు పడిస్తారు, 3 రోజులు, 4వ రోజు ఏంటమ్మా ఇదే, ఏంటి నేను జనిపా అంటారు. అలాగే ఉంటుందండి. కానీ అలా ఉద్యోగి అల్లాడండి. ఇలాగా పెళ్ళవుతుంది, పిల్ల పడతారు, సంసారం పెరుగుతుంది. ఇవన్నీ పెరిగే కొద్దీ వాడి తల బెండ్ అయిపోతూ ఉంటుందండి. వంగిపోవాలి. అలా 60 ఏళ్ళు
రిటైర్మెంట్ అనుకుందాం, గవర్నమెంట్ జాబ్ కాబట్టి అనుకుందాం, 60 ఏళ్ళకి కొంచెం అటు ఇటుగా 60 ఏళ్ళు వచ్చేసి ఇలాగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు అనుకుందాం. అది కూడా ఏంటండి, వాడి సంపాదన ఎంత, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఇప్పుడు ఎంత అండి, 1 కోటి లేకపోయినా మామూలు ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగికి చాలా కష్టమేనండి. అన్లెస్ హిజ్ వైఫ్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ, ఇద్దరికి కష్టపడాలండి. సరే రిటైర్ అయ్యాక కూడబెట్టింది ఏమన్నా ఉంటే ఏముండదండి, హ్యాండ్ టు మౌత్ అండి. అది గవర్నమెంట్ జాబ్ అంటే ఏదో కొద్దిగా పెన్షన్ వస్తుందండి. అది కూడా ఏంటంటేనండి, మనిషి చావకుండా ఆకలి అనేలాగా జీతాలు ఉంటాయండి. ఎవరో నేను ఏదో కమ్యూనిస్ట్ బుక్లో చదివానండి పూర్వకాలం నా చిన్నప్పుడు. ఎంప్లాయీ మైండ్ సెట్ బ్రిటిషర్స్ ఎలా తయారు చేసి వెళ్ళాడంటే మన దేశంలో దాన్ని ఏమంటారు, బ్యూరోక్రసీ కానీ ఎనీథింగ్ లైక్ దట్. వాడి కష్టానికి తగినట్టు శాలరీ ఇవ్వద్దు. కష్టానికి తగ్గినట్టు శాలరీ ఇస్తే వాడు ఇంకా కష్టపడతాడు, నువ్వు ఇంకా ఎక్కువ ఇస్తావు, బాగానే ఉంటుంది. కానీ వాడు నీకు ఒబీడియంట్గా ఉండడు. ఒబీడియంట్గా నీకు ఎప్పుడు ఉండాలి, నీకు ఎప్పుడు గులాంగా ఉండాలి. వాడు ఆకలితో చావకూడదు, జీవితంతో నీకు సేవ చేయాలి. వాడు చచ్చిపోతే ఎలాగా, నీకు ఎలాగా సర్వీసు. నేను ఇది నెగిటివ్ పాయింట్గా చెప్పట్లేదు, ఎవరు ఏమనుకోదు, అంజనాను నాకు చెప్పాలి వచ్చి చెప్తున్నాను. ఇంకోటి నేను కొంచెం అనుభవించాను, అందుకే చెప్తున్నాను. కాబట్టి కామెంట్ చేసే ముందు మరి నా కష్టం నా గోడుని చెప్పుకుంటున్నాను కూడా మీకు అనుకోవచ్చు. కొంతకాలం నేను కూడా చేశాను, ఢిల్లీ అటు సైడ్ అన్ని చోట్ల పనిచేశాను. కాబట్టి కొన్ని స్మాల్ కంపెనీస్లో పనిచేశాను. ఓకే ఎనీథింగ్ అదే అండి, జీవితంతో బానిసత్వం అండి. ఏం మిగలదండి చివరికి. గవర్నమెంట్ జాబ్ అయితే ఏదో కొద్ది పెన్షన్ వస్తుంది, ప్రైవేట్ జాబ్ అయితే అది కాదండి. ప్రైవేట్ జాబ్ రిటైర్ అయిపోయాక రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఎలాగండి, సపోజ్ 80 ఏళ్ళు బతుకుంటాడు అనుకుందాం, ఇద్దరు ఉండకపోయినా ఒకళ్ళు ఉన్నా సరే 80 ఏళ్ళు అనుకుందాం. మళ్ళీ ఈలోగా పిల్లలు సెటిల్ అయిపోవాలి. 60 ఏళ్ళకి రిటైర్ అయిపోతే మిగిలిన 20 ఏళ్ళు ఫుడ్ ఎలాగండి. ఇప్పుడు వ్యాపారికి రిటైర్మెంట్ ఉండదండి. నేను ఎప్పటికీ చూసాను మా కస్టమర్స్ చాలామంది, నైబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎన్నిబడి మేము పార్కుల్లో కలుస్తుంటాం, పెద్దవాళ్ళు నా ఏజ్ వాళ్ళు. ఓకే పిల్లలకి బాధ్యత చెప్పేస్తారు, వ్యాపారంలో కానీ జ్యువెలరీ షాపులో కానీ అలా ఉన్నారు కొంతమంది, క్లాత్ బిజినెస్, హార్డ్వేర్ బిజినెస్. వీళ్ళు వెళ్ళి కూర్చుంటారు షాపులో. షాపు వాడిదే కదా, వాడి కింద ఫ్రీడమ్. అలా ఎంప్లాయీ చేయలేడండి, రిటైర్ అయిపోయాక ఆఫీస్కి వెళ్ళి కూర్చోలేడు. చాలా హీనంగా ఉంటుంది పరిస్థితి. సరే ఇతను వెళ్ళి కూర్చుంటాడు, ఫుల్ ఎంజాయ్మెంట్. అది కూడా నచ్చలేదనుకుంటున్నాం, ఇంకోటి చేస్తాడు. కానీ వాడు ఎవరికి బానిస కాదండి, ఎవ్వడికి బానిస కాదు వాడు. అందులో వ్యాపారంలో సక్సెస్ అయితే అంతకన్నా ఇంకా మించేది లేదండి. మన దేశంలో నా ఒపీనియన్ ఏంటంటే, చదువుకోవద్దని అంటలేదు, చదువుకోండి, బాగా చదువుకోండి. చదువు ఉండాలండి. చదువు ఏదో అంటారు చూస్తే విద్య లేని వాడు ఎంత పశువు అని చెప్పి, అది రాసిన వాళ్ళది తప్పు లేదని అనుకుంటాను, అందరూ ఆదరించారు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తాను కాబట్టి నా తప్పు కూడా లేదు. ఓకే నేను ఇలా అంటున్నాను, విద్య లేని వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను, అక్కడ ఉంటే మాత్రం నా మీద కోపం ఇచ్చుకోండి. కాబట్టి చదువు ఉండాలండి, బాగా చదువుకోండి, వ్యాపారాలు చేయండి. ఉద్యోగాలు చేయదని అనట్లేదు, 150 కోట్లు 150 కోట్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయండి, రావు కదా, ఎలా వస్తాయండి? 150 కోట్ల మందికి అందులో ఎంప్లాయీ వయసులో ఉన్నవాళ్ళు అనుకుందాం ఒక సగం అనుకున్నాం, 75 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ రావు. కొన్ని ప్రైవేట్ జాబ్స్ వచ్చేస్తాయి అనుకున్నాం కొంతమందికి. అందరికీ సాటిస్ఫైడ్ జాబ్సే వస్తాయా? హ్యాపీ లివింగ్కి ఒక కారు, ఒక ఫ్లాటు, పిల్లలు మంచి ఎడ్యుకేషను, మంచి స్కూల్లో, మంచి కాలేజీల్లో వస్తాయండి, అందుకే రావు కదా. అందుకేనండి నా ఉద్దేశం అయితే వ్యాపారం బెస్ట్ అండి. బాగా చదువుకోండి, ఉద్యోగం రాకపోతే దిగులు పడద్దు. అలా కూర్చుని దిగులు పడిపోతూ గడ్డాలు పని చేసుకుని రోడ్డు మీద అటు తిరుగుతూ దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది, అందుకే అరాచకాలు పెరుగుతున్నాయి, టెర్రరిస్టులు పెరిగిపోతున్నారు, విద్య లేని యువత, ఇవన్నీ వద్దండి, అలా చేయకండి. ఈ దేశం ఉంది. ఇప్పుడు ఒకటి అలా ఎలా తీస్తే నాశనం అయ్యేది మన జీవితాలే. అవునండి, ఉద్యోగం వస్తే సొప్పడే మనమే కదా, ఉద్యోగం కాకపోయినా కూడా మనమే బతకాలి, ఇంకోటితో మనకేంటండి. కాబట్టి ఉద్యోగం చూడండి, కొంతకాలం ట్రై చేయండి, అది కాకపోతే వ్యాపారం బెస్ట్ అండి. మరి ఎంతన్నా సంపాదించుకుంటా అడ్డంగా, నేనేం కాదనట్లా. ఉద్యోగం చేశాను నేను ఇంతకాలం, రూపాయికి ట్యాక్స్ కట్టానండి, రూపాయికి. వ్యాపారం చేసేవాళ్ళు
రూపాయి కట్టట్లేదు చెప్పి నేను అనట్లేదండి. ఇలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమైనా కోపం తెచ్చుకుంటారేమో, వ్యాపకస్తులు కూడా కోపం తెచ్చుకుంటారేమో. కానీ నల్లధనం అనేది మన మోడీ గారు చెప్పినట్టు వెలికి తీద్దామని కదా అన్ని నోట్లు బ్యాన్ చేశారు. నల్లధనం అనేది ఎవరి దగ్గర ఉంటుందని మీ ఉద్దేశం, మోడీ గారి ఉద్దేశం? ఉద్యోగస్తుల దగ్గర ఉంటుందా? జస్ట్ ఇమాజిన్, ఉంటుందా? ఎవరి దగ్గర ఉంటుందండి? వ్యాపారస్తుల దగ్గర. అంటే నల్లధనం వాళ్ళు దాచుకునేంత సంపాదించేస్తారు. అలా మీరు సంపాదించారు. ట్యాక్స్ కట్టద్దు, నల్లధనం కూడబెట్టి నేను చెప్పట్లా, అది సెకండరీ థింగ్. అంటే మీకు అంత సంపాదించుకునే అవకాశం ఉంది వ్యాపారంలో. ఉద్యోగంలో అది లేదండి. మీకు బాండ్ పేపర్ మీదకి ఆశిస్తాను, లేదండి. రిటైర్ అయ్యాక రూపాయి వెతుక్కోవాలండి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట ₹10 ఖర్చు పెడతామండి. టాబ్లెట్లు, మెడిసిన్స్ చాలా ఉంటాయండి. ఇల్లు లేకపోతే ఇంటి అద్దె, ఇలాగా పిల్లలకి ఉద్యోగాలు చేయాలండి. రాలేదనుకోండి చాలా కష్టం అంటే. కాబట్టి బాగా చదువుకోండి. మా స్నేహితులు ఇప్పటికీ ఉన్నారు మా ఊళ్ళో, భీమవరం అటు సైడు వ్యాపారస్తులు ఉన్నారు, కొంతమంది ఉద్యోగస్తులు అన్ని చోట్ల ఉన్నారు దేశంలో. వాళ్ళు బాగా చదువుకున్నారు. కొంతమంది ఫారెన్లో కూడా చదువుకుని మళ్ళీ ఇండియాకి తీసిన వాళ్ళు ఉన్నారు. యూఎస్ అటు సైడ్. మనం చాలామంది అక్కడికి పోయి అక్కడే కూర్చుంటాడు. ఎంఎస్సీ అయిపోయాక జాబ్ వచ్చిన వరకు చేస్తూ ఉంటాం అక్కడ. ఆఫ్కోర్స్ రావాలని కోరుకుందాం. కానీ చదువుకుని అక్కడ ఎంఎస్సీ మళ్ళీ భీమవరం వచ్చేసి వాళ్ళ షాపులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తాను. ఆ వ్యాపారం వాళ్ళ నాన్న అంత డెవలప్ చేశాడు. 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అమెరికా వాళ్ళు ఏం పీగుతాడంటే, ఏం సంపాదిస్తాడండి? ఇక్కడ షాప్ అంత ఇదిగా ఉంటాను. మరి ఈ పెద్ద ఆయన ఆ తర్వాత షాపింగ్ చేయాలంటే అందుకే పిల్లలు వచ్చేసి షాప్లో కూర్చుంటాడండి. ఇంకా డెవలప్ చేస్తాడు. ఇంకో 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు అదే ఊళ్ళో. వెరీ బ్యూటిఫుల్ లైఫ్ అండి. కష్టపడే వాళ్ళకండి అది. నేను ఇంకో విషయం మర్చిపోయి చెప్పడం, ఇలా చెప్తాను ఏమనుకోకండి. నా కొంచెం ఒపీనియన్, అది 100% నేను అని చెప్పట్లేదు. కొంచెం అది కూడా ఒక ఒప్పుకోవాల్సిన విషయమే. ఉద్యోగం అనేది, గవర్నమెంట్ జాబ్ అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే బద్దకస్తులకండి. నేను నిజంగా చెప్తున్నా. మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ కానీ, షార్ట్ టర్మ్ కోచింగ్ కానీ హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోయి హాస్టల్లో ఉండి, లేదా ఒక రూమ్ తీసుకుని బాగా ఉబ్బేసి, వాడు ఉబ్బేస్తాడు, మీరు కూడా ఉబ్బేసి ఒక్కసారి అంటే కష్టపడేది జాబ్కి. జాబ్ వచ్చేసిన కొన్ని మనం అనుకున్న జాబ్ ఏదో జాబ్ కోసం సెటిల్ అయిపోయాము. ఆ తర్వాత ఇంకా లైఫ్ లాంగ్ ఇంకా వెనక్కి చూసుకోక్కర్లేదండి. కానీ ప్రైవేట్ కంపెనీస్లో అలా ఉండదండి. అప్పటికప్పుడు మీ టాలెంట్ నిరూపించుకోవాలి. అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. టాలెంట్ లేకపోతే కష్టమండి. సపోజ్ 45 ఏళ్ళు వచ్చాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, చాలా లోన్లు ఉన్నాయి, బ్యాంకు లోన్లు, అపార్ట్మెంట్కి, కార్ లోను, పిల్లలు స్కూల్ మధ్యలో ఉన్నాయి, కాలేజీలు. టాలెంట్ 45 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా మీరు మీ టాలెంట్ నిరూపించుకోవాలి. ఎలాగది? కొత్త కొరలాళ్ళతో సమానంగా, వాళ్ళకన్నా అడ్వాన్స్గా ఉండాలి మీరు. ఎందుకంటే 50 ఏళ్ళు వచ్చేసరికి మీ శాలరీ ఎంత ఉండాలనుకుంటాం మనం సాధారణంగానూ? ఒక 2 lakh 1.5 lakh అనుకుంటాం. కొత్త కొరలాడు ఇప్పుడే బీటెక్ నుంచి, కాలేజ్ నుంచి బయటకు వచ్చేవాడు ఎంతకు చేస్తాడండి? 25,000 30,000 వచ్చేస్తాడు. మరి కంపెనీ వాడు ఏం ఆలోచిస్తాడు? వీడికి 1,50,000 ఎందుకు, 30,000 కొత్త కొరలాడు, యంగ్ జనరేషన్, వీడికన్నా ఫాస్ట్గా చేస్తాడు, ఏ పని చెప్పినా చేస్తాడు. 50 ఏళ్ళు వచ్చిన వాడు కొంచెం ఫీల్ అవుతాడు. పైగా అతను మేధావి అయిపోయాడు, వర్క్ బాగా తెలిసిపోయి ఉంటుంది. మళ్ళీ వాడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి కంపెనీ వాడు. ఎందుకు తలనొప్పలేని, ఎందుకు? టాలెంట్ నిరూపించుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కానీ, హార్డ్వేర్లో కానీ చాలా మార్పులు వచ్చేస్తుంటాయి ప్రపంచంతో. ఎప్పటికప్పుడు అది పికప్ చేయాలండి. అది సాధ్యమయ్యే పని అంటే జీవితాంతం పోరాటం కష్టం కదండి. ఇప్పుడు 7 జాబులో కూడా తప్పదు, ఇవన్నీ నేర్చుకోలేదు. అది వ్యాపారంలో అంత మన ఇష్టం అండి. అవునండి, మన తెలివితేటలు ఎంత ఉపయోగిస్తే మనం సంపాదించుకోవచ్చు. కాబట్టి దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు ఎవరైనా. నేను జీవిత సత్యం చెప్పాను మీకు. ఎందుకంటే వాళ్ళందరూ సెటిల్ వల్ల మరి వాళ్ళకి నిరుద్యోగ యువత ఉండిపోతే బాధే కదండి. మనకు కూడా మన దేశంలో అయిపోతుంటే కదా. కాబట్టి ఈ మధ్య బాగుంది. ఎందుకంటే మన మోడీ గారు వచ్చాక ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు ఎక్కువైపోయాయి. ఇడ్లీ బండ్ల దగ్గర నుంచి, సెల్ పాయింట్ దగ్గర నుంచి, A to Z తోటకూరలు అమ్మేవాళ్ళు, అన్ని చోట్ల కూరలు అమ్మేవాళ్ళు, ఫోన్పేలు అవి పెట్టుకుని. కాబట్టి బతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయండి. ఉద్యోగమే రావాలని చెప్పి కూర్చోకండి. మనకి సంపాదించాలి, లెఫ్ట్లో సెటిల్ అవ్వాలి, బీ హ్యాపీ అంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.